ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారన్నమాట. ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా అమిత్ షా గారితో మీట్ అవ్వబోతున్నారు. దీని వెనకాల చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడానికి ప్రధానమైన కారణం కూడా అనమాట. ఒకటి కాదు, కనీసం 2, 3 కారణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు క్లియర్ కట్గా నేను చెప్తాను, మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది గందరగోళంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సమయాన్ని ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే 2 రోజుల నుంచి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని నిరసనలు తెలుపుతూ ఉంది. చాలా విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆ గొడవల్లోని 118 మంది పోలీసులు కూడా తీవ్ర గాయాలు పాలయ్యారు. అంతేకాకుండా నిన్న ఎవరో మన కాంగ్రెస్ అధిపతి రాహుల్ గాంధీ గారు వాళ్ళ యొక్క నేతలతో కలిపి ప్రధాని గారి యొక్క ఇంటిని ముట్టడించడానికి కూడా వెళ్ళారన్నమాట. ఈ పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి చాలామంది చర్చించుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ క్లారిటీ రావడం కోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క విషయం మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఆ డెవలప్మెంట్ కోసం పాపం ఈ కూటమి ప్రభుత్వం బాగా కష్టపడుతుందన్నమాట. ఎందుకంటే రీసెంట్లీగా మనం చూసుకుంటే మన అమరావతిని ఇంకా కంపల్సరీగా మాట ఇంకెవరో మార్చకుండా ఉండడానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి పూర్తిగా అయితే చట్టబద్ధ తీసుకొచ్చారు. అంతేకాకుండా విశాఖపట్నంలోని ఏదైతే మన ఎయిర్పోర్ట్ ఉందో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ తెలుసు కదా మీకు, ఈ ఎయిర్పోర్ట్ చాలా కంజెస్టెడ్గా ఉందన్నమాట. అంటే ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. ఆ ఎయిర్పోర్ట్ సరైన పద్ధతిలో లేదు, అక్కడ చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అదంతా కూడాను మన నేవీ అండర్లో ఉంది. అది నేవీ వాళ్ళకి కూడా కావాలి అది. సో దాన్ని అనుసరించి ఇప్పుడు భోగాపురం ఏదైతే ఉందో మనకి విజయనగరంలోని, ఈ భోగాపురంలోని ఒక విమానాశ్రయం అనేది కట్టారు. అది కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడాను ఏదైతే పార్టీ గెలిచిందో పార్టీ గెలిచినప్పుడు చెప్పారన్నమాట. చాలా కొద్ది సమయంలోనే, కొద్ది నెలల్లోనే దీన్ని పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తా, ఇదే నా శపథం అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారు కూడా అన్నారన్నమాట. రామ్మోహన్ నాయుడు గారు కూడా చెప్పడంతో ఇప్పుడు ఇదంతా కూడా రెడీ అయిపోయింది. దాని ముహూర్తం, దాని ప్రారంభం ఒకటే ఖాళీ ఉందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన మోడీ గారిని కలవడానికే దీనికి సంబంధం అన్నమాట. దేనికంటే ఇప్పుడు మోడీ గారిని ఈ భోగాపురం ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ని ప్రారంభోత్సవం కోసం అయితే పిలవడానికి వెళ్ళారని చెప్పేసి ప్రధానమైన కారణం తెలుస్తుందన్నమాట. అంతేకాకుండా అమిత్ షా గారితో కూడాను మీటింగ్లోని ఇవన్నిటి గురించి డిస్కస్ చేసి ఈ భోగాపురం ఏదైతే రైతులు ఇచ్చారు కదా దానికి స్థలాలు గట్ట, ఈ స్థలాలు ఇచ్చిన రైతులు కూడా సన్మానం చేయించాలని, బీజేపీ నాయకులతోటే అది కూడా చేయించాలని, వాళ్ళందరికీ గౌరవం ఇప్పించాలని, అంతేకాకుండా వాళ్ళందరూ కూడాను ఫ్రీగా విమానంలో ప్రయాణించే ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి ఇటువంటి ప్లాన్లు గట్రా చేస్తున్నారన్నమాట. దాని గురించే మాట్లాడడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన మోడీ గారితో కాకుండా అమిత్ షా గారితోనే కాకుండా చాలా ముఖ్యమైన కొంతమంది నాయకులతో మాట్లాడతారన్నమాట. దేనికోసం అంటే మన ఆంధ్రప్రదేశ్కి మద్దతు తెలపడం కోసం. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెట్టుబడులు గట్ట కావాలి. ఈ పెట్టుబడులు గట్ట కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. అందుకని చెప్పేసి అటువంటి వ్యక్తులందరితో కూడా మాట్లాడి, ఈ రోజంతా కూడా వాళ్ళతో మాట్లాడి ఈ నైట్కి అంటే ఈరోజు నైట్ అక్కడే బస్ చేసి రేపొద్దున మార్నింగ్ మళ్ళీ బయలుదేరి మన ఆంధ్రప్రదేశ్ వస్తారన్నమాట. ఒకసారి మనం మాట్లాడుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ఏదైతే పోలవరం అయినా కానీ, అమరావతి అయినా కానీ, ఈ భోగాపురం అయినా కానీ, మన విశాఖపట్నంలోని ఏదైతే గూగుల్ సంస్థ ఉందో గూగుల్ సంస్థ అయినా కానీ, ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పీడప్గా చేసుకుంటూ పోయారు. ఇక్కడ నేను ఏ రాజకీయ పార్టీకి కూడా నేను మద్దతు తెలపట్లేదు. అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీని కూడా నేను కించపరచట్లేదు. ఎందుకంటే నేను ఓన్లీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చెప్తాను అన్నమాట. ప్రజెంట్ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే అది మాత్రమే చెప్తున్నాను. ఇది ఎవరిని కించపరిచే వీడియో కాదు, దయచేసి అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో గూగుల్ సంస్థ తీసుకురావడం వల్ల ఎంత ఉపయోగమైంది? మన ఆంధ్రప్రదేశ్లో యువత ఎవరైతే ఉన్నారో యువత అందరూ కూడా అక్కడ ఉద్యోగాలు వచ్చాయి కదా, మొత్తం ప్రపంచం అంతా కూడా మన విశాఖపట్నం వైపు చూసింది కదా. ఇదంతా క్రెడిట్ ఎవరికంటే మన నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలి. అంతేకాకుండా మన అమరావతి ఏదైతే ఉందో ఇప్పుడు దాకా తాడు బొంగరం లేదన్నమాట మన ఆంధ్రప్రదేశ్కి. ఒక పక్కన చూస్తేనేమో హైదరాబాద్ వాళ్ళు ఏమంటారు, హైదరాబాద్ మాదని చెప్తూ ఉంటారు ఎవరో తెలంగాణ వాసులు. హైదరాబాద్కి మీకు సంబంధం లేదంటారు. అప్పుడేమో బీజేపీ ప్రభుత్వం ఏముంది, మీ ఇద్దరికి కలిపే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల దాకా అయితే మీరే దాన్ని రాజధాని అనుకోవాలని చెప్పేసి అప్పుడే అంది. కానీ మనకి
తండ్రి లేని బిడ్డలాగా అయితే అటు ఇటు మనం విడిపోయామాట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని ఏదో విధంగా అయితే మనకి ఒక పక్క రాజధాని కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఆ గెజిట్ నోటిఫికేషన్ అంటే ఇంకా మొత్తానికి తీసుకొచ్చిందన్నమాట. ఇంకా రేపు పొద్దున ఎవరైనా పార్టీ వచ్చినా కానీ దాన్ని మార్చే అవకాశం లేకుండా ఆ విధంగా తీసుకొచ్చి మనకు ఒక రాజధాని అయితే నిలబెట్టారన్నమాట. ఆ రాజధాని అమరావతిలో కూడాను విపరీతంగా డెవలప్ అవుతున్నాయి. చాలామంది కంపెనీలు వచ్చాయి. అసలు అక్కడ కన్స్ట్రక్షన్ చూస్తే కనుక చాలా స్పీడప్గా అవుతుందన్నమాట. మీకు ఒకసారి చూసుకుంటే విజయవాడ, అమరావతి ఏరియా చూసుకుంటే మీకు ఒక హైదరాబాద్ని దాటికి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంతలా డెవలప్ అవుతుంది అక్కడ. రీసెంట్లీకి వెళ్ళాను, చూశాను కూడా నేను. చాలా బాగా కనిపిస్తుంది మాట నాకు. సో అంతేకాకుండా ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన తర్వాత ఏదైతే ఉత్తరాదినే మన ఆంధ్రప్రదేశ్ ఉత్తరాది ప్రజలందరూ కూడా సంస్కృతులు గట్రా ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఆచారాల పద్ధతులు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడాను ప్రధాని నరేంద్ర మోడీ గారికి చూపించాలని చెప్పేసి ఒక ప్రణాళిక కూడాను తయారు చేస్తున్నారంట. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఉత్తరాది ప్రజల యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క ఆచారాలు అన్నీ కూడాను నరేంద్ర మోడీ గారికి తెలియదు. అందుకే వాళ్ళందరికీ చూపించామని చెప్పేసి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారంట. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాది ప్రజలందరూ కూడా అదృష్టవంతులు చెప్పుకోవాలి. ఎందుకంటే మన భోగాపురంలోని ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడం వల్ల విజయనగరం, అంతేకాకుండా శ్రీకాకుళం ఈ 2 జిల్లాలకు కూడా చాలా మేలు కల్పించే విధంగా ఉందన్నమాట. చాలా దగ్గర అక్కడి నుంచి, అది భోగాపురం నుంచి మనకి విజయనగరమైనా కానీ, విశాఖపట్నమైనా కానీ, లేకపోతే శ్రీకాకుళమైనా కానీ ఈ 3 జిల్లాలు కూడాను చాలా తొందరగా అక్కడ రీచ్ అవ్వచ్చు అన్నమాట. చాలా దగ్గరగా నియరెస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా పెద్ద విమానాశ్రయం అయితే అక్కడ కట్టారన్నమాట. ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని పెట్టుబడులు పెట్టడానికి, కొంత డెవలప్మెంట్ చేయడానికి, అంతేకాకుండా భోగాపురంలో ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి కొంతమంది అతిథుల్ని, అంటే మన మోడీతో సహా ఈ విధంగా మాట్లాడడానికి అయితే ఆయన ఢిల్లీ వెళ్ళారన్నమాట. చాలామంది బుర్రలు పీక్కుంటూ ఉన్నారు, మోడీ గారితో కలవడానికి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వెళ్ళాలి, అంత అవసరం ఏంటి? ఎందుకంటే అక్కడ ఢిల్లీలోని కాక్రోచ్ జనతా పార్టీ విపరీతంగా నిరసన చేస్తూ ఉంది. ఒక పక్కనేమో కాంగ్రెస్ నిరసన చేస్తూ ఉంది. ఇంకో పక్కనేమో ఎవరైతే ఈ సోనం చూంగ్ ఉన్నాడో సోనం చూంగ్ ఏమో నిరాహార దీక్ష చేశాడు. ఒక రకంగా అక్కడ తీవ్రమైన ఉధృత పరిస్థితులు మాట. అటువంటి ఉధృత పరిస్థితుల్లోని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం ఏంటని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారన్నమాట విపరీతంగాను. సో అంతేకాకుండా ఈరోజు మొత్తం ఇండియన్ కూటమి ఏదైతే ఉందో, అంటే కాంగ్రెస్ పార్టీతోటి ఎవరైతే చేతులు కలిపారో వాళ్ళందరూ కూడా మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. రాబోయే స్టెప్ ఏం చెయ్యాలి అని చెప్పేసి, ప్రభుత్వం మీద ఏ విధంగా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి, ఇంకా ఏ విధంగా ధర్నా చేయాలి, ఏ పాయింట్లు ఎత్తాలని చెప్పేసి వాళ్ళు కూడా ఇండియా కూటమి అంతా కూడా ఈరోజు మీటింగ్ ఉంది వాళ్ళకి. అది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తుంటే చాలామందికి విపరీతమైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ప్రధానంగా ఆయన వెళ్ళడానికి కారణం ఏంటంటే ఏదైతే విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కోసమే నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం కోసమే ప్రధానంగా వెళ్తా ఉన్నారన్నమాట. ఇది అసలైన సంగతి. సో ఏదేమని కానీ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను చాలా తొందరగా డెవలప్ అవ్వాలని బీజేపీ ప్రభుత్వం మనకి బాగా మద్దతు పలుకుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం అయితే మన ఆంధ్రప్రదేశ్ చాలా తొందరగా డెవలప్ అవుతుందని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఏదైనా కూటమి ప్రభుత్వం ఒకవేళ చెడు పనులు చేసి మన ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగిస్తే మాత్రం అది కరెక్ట్ కాదు, డెవలప్ అవ్వదు. వేరే పార్టీ వచ్చి డెవలప్ చేస్తా అనుకుంటున్నాను. ఏ పార్టీ వచ్చినా కానీ మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడమే కావాలి. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.